ఏలూరు వెళదాం. మా ప్రతినిధి పోతరాజు మనకు అందుబాటులో ఉన్నారు. పోతరాజు, అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏ రకంగా సాగుతోంది? వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ, రామోజీ, రాధాకృష్ణ వీరందరి కుట్రలపై ఏం మాట్లాడుతున్నారు? ఈశ్వర్, చూడవచ్చు, ఎవరెన్ని కుట్రలు పనినా కానీ పేదల గడపలకు సంక్షేమాన్ని చేర్చడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. చూస్తే కనుక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా పేదల గడపలకు చూస్తే కనుక ఉన్నటువంటి ఎవరైతే అవ్వాతాతలకు సంబంధించి కూడా సంక్షేమం చేరువవుతుంది. ప్రస్తుతం మనం ఏలూరులో చూస్తే కనుక సచివాలయ సిబ్బంది కూడా యుద్ధ ప్రాతిపదికన ఉదయం నుంచి కూడా 12 గంటల ప్రాంతం నుంచి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లబ్ధాలు కూడా వీరితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ సచివాలయాల ద్వారా తీసుకోవడం? గతంలో వాలంటీర్లు చేశారు, వాలంటీర్ వ్యవస్థ బాగుందా, ఇది బాగుంది? సార్, వాలంటరీ వ్యవస్థ జగన్ గారు పెట్టిన కానీ వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంది సార్. ఎందుకంటే నా కాళ్ళు చేతుల్లోనే నేను నడుచుకుంటూ వచ్చాను సార్. అసలు కాళ్ళు చేతులు ఇబ్బందిగా పడిన వాళ్ళు, మంచమే పడిన వాళ్ళు ఉన్నారు సార్. సచివాలయంకి వచ్చి తీసుకోమంటున్నారు సార్. నా కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి వచ్చి తీసుకుంటున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి అదే వాలంటీర్లు ఉన్నారంటే వాలంటీర్ ఇంటికి వచ్చి ఎవరికి ఏం కావాలో వాళ్ళు చూస్తారు సార్. స్టాఫ్ ఉన్నారు పాపం, వీళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఎవరు అనేది వీళ్ళకి తెలియదు పాపం పూర్తిగా. ప్రతి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇచ్చేవారు సార్. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం సార్. ఇది ప్రత్యేకంగా చంద్రబాబు లాంటి వ్యక్తులు పిటిషన్లు వేయించి కుట్రలు చేశారు వాలంటీర్ వ్యవస్థ మీద. ఏం చూసారు ఇలాంటి కుట్రలు? సార్, ఇది చాలా హేయమైన విషయం సార్. నిమ్మగడ్డ రమేష్తో కుట్ర పన్ని కక్షపూరితంగా పేదవాడు ఏమి తినకూడదనే కక్షపూరితతో చేసిన పనులు సార్ ఇవన్నీ. నేను పేదవాడు ఏమి తినకూడదని పేదవాడి మీద కక్ష తీర్చుకుంటే ఆయనకి ఏం కాసి వస్తుంది సార్? ఏం కాసి వస్తుంది సార్? పాపం పేదవాళ్ళు సార్ ఇంటికాడ అలో లక్షలు ఎడుతున్నారు సార్. 3,000 రూపాయల పెన్షన్తో కంటిన్యూగా ఏదో చేద్దామని ఏదో 10 రూపాయలు పెట్టి మెడిసిన్ తెచ్చుకొని ఇంట్లో బతుకుదామని చూస్తున్నారు సార్. అలాంటి వాళ్ళు నోరు కొడతాం చాలా అన్యాయం సార్. ఇది చాలా హేయమైన చర్య. ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు చేసిన పనే సార్. మరో లబ్ధాలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడుతాం. అమ్మా, చెప్పండి, వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం బాగుందా, ఇప్పుడు సచివాలయం రావడం బాగుందా? ఇంటికి తీసుకొస్తే బాగుంది. వాలంటీర్ అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా? బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు దారి వేరు, ఇప్పుడు దారి వేరు. అది ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది. మధ్య నుంచోలేము. అది ఓకే. చూడొచ్చు, విజువల్లో చూస్తే కనుక ఉన్నటువంటి లబ్ధాలు కూడా ఒక్కొక్కరుగా వచ్చి పెన్షన్ తీసుకున్నారు. గతంలో ఎలా మాట్లాడించారు? చేతికి కట్టుంది, ఆమె అనారోగ్యం కూడా కనుక్కోండి. ఈశ్వర్, చూడొచ్చు, వీరు కూడా ఒకటే అంటున్నారు. పరిస్థితులకు సంబంధించి చూస్తే కనుక తాము ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. వృద్ధులకు సంబంధించి చూస్తే కనుక గతంలో ఉదయం 5 గంటలకు సంబంధించి కూడా సూర్యుడు తమ గడపలకు చేరకుండే సూర్యకిరణాలు కూడా వీరికి సంబంధించి కూడా లబ్ధి చేకూరేది. అలాంటిది ఈ రోజుకి సంబంధించి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి పడినటువంటి కుట్రల్లో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అవ్వాతాతలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వీరితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎలా ఉందా? చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తారు. ఒక్కొక్కరుగా కూడా క్షేత్రస్థాయిలో సచివాలయాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు చూసే ఇంకా సమయం 2 గంటలు దాటుతుంది. ఈ ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. వారి ముంగిటికే కూడా వాలంటీర్లతో చేరేది. అదే చంద్రబాబుకు సంబంధించినటువంటి పడినటువంటి కుట్రను కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చేతికి సంబంధించినటువంటి కట్టులున్నా కానీ, అనారోగ్య సమస్యలున్నా కానీ తప్పట్లేదు ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడం చెబుతున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఇప్పటివరకు ఉన్నటువంటి సభ్యులు చూస్తే కనుక అటు పశ్చిమ గోదావరి కానీ, ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులు చూసుకున్నాక సుమారు 4 లక్షల మంది లబ్ధిదారులకు కూడా ఉదయం 12 గంటల ప్రాంతం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సచివాలయాల సిబ్బందులు కూడా పూర్తిగా పెన్షన్ అయితే చేరువ చేస్తున్నారు. ఈశ్వర్.